నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం ప్రవళిక. సార్, మీరు మా ఛానల్ ద్వారా ఎన్నో ధర్మ సందేహాలకి సమాధానాలు చెప్పారు. అయితే ఈ రోజు ఇంకొక సందేహం ఏంటి అని అంటే, మనం ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు అష్టమి రోజు ప్రయాణం చేయకూడదు, వితంతువులు వస్తే ప్రయాణం చేయకూడదు, లేదంటే పిల్లులు ఎదురొచ్చినా, ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చినా వెళ్ళకూడదు అనేసి అంటారు. అసలు ఇది ఎందుకు వచ్చింది, నిజంగా జరుగుతుందా మనం వెళ్తే అనేది ఆ సందేహం అనేది మాకుంది. సో మీ ద్వారా దాన్ని క్లియర్ చేస్తారా? తప్పకుండా అమ్మ. సాధారణంగా అష్టమి తిథి అంటే అందరూ భయపడతారు. నేను కృష్ణాష్టమి రోజున పుట్టాను. అష్టమి రోజున పుట్టిన వాళ్ళంతా కష్టాలని, కృష్ణాష్టమి రోజున పుడితే కృష్ణుడికి కష్టాలు వచ్చినాయని కష్టాలని, ఇది అలా వాడుక భాషలోకి వచ్చేసింది. రెండవది, అష్టమి రోజున ప్రయాణాలు చేయకూడదు అని అలా మూఢనమ్మకంగా వచ్చింది. అసలు యాక్చువల్ గా శాస్త్ర ప్రకారం నవమి రోజున ప్రయాణం చేయకూడదు. మిగతా రోజులు అన్ని రోజుల్లో కూడా ప్రయాణాలు చేసుకోవచ్చు. మామూలుగా శుభకార్యాలు అనేటటువంటివి అష్టమ తిథిని మనం చేయము, అలాగే నవమి తిథిని మనం చేయము. కానీ ప్రయాణాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ తిథిలో అయినా చేయొచ్చు, కానీ నవమి తిథిలో మాత్రం అస్సలు చేయకూడదు. ఎందుకంటారు నవమి రోజే మనం ఎందుకు చేయకూడదు అంటే, నవమి అనేటటువంటిది 9 నెంబర్ జ్యోతిష పరంగా, కుజుడి అధిపతి. దానికి ప్రయాణాలు ఎంతసేపు కూడా తిరిగేది పాదాలు శనీశ్వరుడు అనమాట. అందుకనే శని పాదాల్లో ఉంటాడు అనమాట మనకి. కాబట్టి పాదచారుడు ఎప్పుడు రావణ బ్రహ్మ ఏం చేస్తాడంటే శనీశ్వరుడి యొక్క కాళ్ళను విరగొట్టేస్తాడు. అప్పుడు అందుకనే ఆయన స్లోగా నడుస్తాడు, మందుడు అంటారు. మన శరీరాన్ని కనుక మనం తీసుకున్నప్పుడు కాళ్ళ భాగాన్ని శనీశ్వరుడు అంటాం. అందుకనే బాగా నడిచేవాళ్ళు అంటే శనీశ్వరుడికి ఇష్టం. అందుకే వాకింగ్ చేయమంటారు. వాకింగ్ చేస్తే ఏమవుద్ది, షుగర్ రాదు, వ్యాధులు రావు, కొలెస్ట్రాల్ తగ్గిపోద్ది, యూరిక్ యాసిడ్ తగ్గిపోద్ది. అన్ని కారణాలకి కూడా నడక పెట్టాం, వాకింగ్. దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఈ కుజుడు ప్రయాణాలు చేసేటటువంటి అధిపతి శని కాబట్టి కాళ్ళతో చేస్తాము, కాళ్ళను ఉపయోగిస్తాము. కాబట్టి దానికి రివర్స్ గ్రహం ఏంటి అంటే ఆపోజిట్ గ్రహము కుజుడు అనమాట. శని కుజులు ఇద్దరు వ్యతిరేకులు. అందుకని కుజుడు అనేవాడు నవమికి అధిపతి, 9వ నెంబర్. అందుకని వాళ్ళిద్దరికి పడదు కాబట్టి వెళ్ళొద్దంట. నవమి రోజున వెళితే ర్యాండమ్ గా కనుక మనం చూస్తే ఖచ్చితంగా ప్రయాణాలు ఆగిపోవడము, యాక్సిడెంట్లు అవడము ఇలాంటివి జరుగుతాయి. అంటే ర్యాండమ్ గా ఒక 100 కేసెస్ మనం తీసుకున్నప్పుడు కేస్ స్టడీ 90 కేసెస్ వచ్చింది. దీనికి ఉదాహరణగా మా సూపర్ హీరో అయినటువంటి మన బాలకృష్ణ, బాలయ్య బాబు, ఈ ముహూర్తాలకు ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆయన చెప్పాడు. ఎలాగంటే, ఒక నవమి తీసుకోకుండా ఏదో ఒక తిథి, మంచి తిథి తీసుకొని ఆ రోజు ఫుల్గా ట్రాఫిక్ ఉంది, అయినా సరే ఆ ముహూర్తానికి లేట్ గా బయలుదేరాడంట. ఆయన ఇంటర్వ్యూలోనే ఉంది అది. లేట్ గా బయలుదేరితే టైం మంచిది కదా, అందుకని ఎలాగలాగా లేట్ గా బయలుదేరే సరే ట్రైన్ కొంచెం లేట్ గా రావడం, ఈయన వెళ్ళిపోవడం, అందుకోవడం అనేది జరిగిందట. ఇక నవమి రోజున అంటే తిథి బాలేనప్పుడు, ముహూర్తం బాలేనప్పుడు రోజున ఒక 2 గంటల ముందు వెళ్ళాడంట. అయినా సరే అక్కడ ట్రాఫిక్ జామ్ అవడము, ఏదో ర్యాలీ జరగడము, ఆగిపోవడము, ఇవన్నీ చూసి ట్రైన్ మిస్ అయిందని ఆయన స్వయంగా ఆయన ఇంటర్వ్యూలోనే బాలయ్య బాబు గారిది ఉంటుంది. అంటే నవమి తప్ప వేరే ఏ రోజు వెళ్ళినా కూడా కలిసి వస్తుంది, కానీ నవమి రోజు కలిసి రాదు. ఇది ఒకటి. రెండవ అంశం ఏంటంటే, మనము ప్రయాణాలకు బయటకు బయలుదేరతాం ఇంట్లో నుంచి. అప్పుడు ఒంటి బ్రాహ్మడు వస్తున్నాడు అనుకో, వీళ్ళు వెనక్కి వచ్చి తీసుకొచ్చేస్తారు. పల్లెటూరులో ఎక్కువ ఉండేది ఇది వరకు కాలంలో. అలాగే ఒక విధవ స్త్రీ వస్తుంది అనుకో, వెనక్కి వచ్చేసేవారు. ఒక నల్ల పిల్లి వచ్చింది అనుకో, కొంచెంసేపు కూర్చొని ఇంటికి వెళ్ళి మళ్ళీ మంచినీళ్ళు తాగి, నల్ల పిల్లని అది పిల్లి ఎదురొస్తేనే భయపడుతుంటారు కదా, అంటే ఏంటి అది నిజంగా జరుగుతాయి అంటారు? అసలు అవి జరగవు. పిల్లలు ఇంట్లో పెంచుకుంటున్నటువంటి ముస్లిమ్స్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పిల్లి ఉంటుంది. తర్వాత కట్టెలు అమ్ముకునేవాడు, కర్రలతో ఎవరైనా ఒక చిన్న కర్ర పట్టుకొని మనం వస్తున్నా సరే కట్టెలు అమ్ముకుంటుంటే వెనక్కి వచ్చేస్తారు. ఆ తర్వాత ఇలా కొన్ని ఇవి పెట్టుకున్నారు. అవి పెట్టుకుని ఆ శకునాలు ఆ శకునాలు పెట్టుకుని వాళ్ళు వస్తే వెంటనే లోపలికి వచ్చేస్తారనమాట. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం మూఢనమ్మకాలు. ఇవి ఎలా వస్తాయి అంటే దానికి ఒక కథ ఉందన్నమాట.
ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన రోజు పూజ చేస్తున్నాడు. పూజ చేస్తుంటే వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి ఉందంట, పెంచుకుంటున్నాడు ఆయన. ఆ పిల్లి రోజు వచ్చి ఏం చేస్తుందంటే దేవుడి సామానం అంతా సర్దుతారు కదా, అది వచ్చి దాన్ని పాడు చేస్తుంది, ఎక్కేసి అక్కడ ఆడుతుంది. అందుకని నేనేం చేస్తున్నాడు, పూజ చేస్తున్నంత సేపు కూడా ఆ పిల్లని ఒక బొట్లో మూసేస్తాడు. బొట్లో మూసేసి ఆ విధంగా డైలీ పూజ చేసేవాడు. వీళ్ళ కొడుకు చూసాడు ఇదంతా, తండ్రి, తన కొడుకు తన తండ్రి పూజ చేయడం ఇలా చూసి ఆయన కూడా సేమ్ కంటిన్యూ చేశాడు. వాళ్ళ నాన్న ఇలా బొట్లకు పెట్టేసాడు, పూజ చేయడం అలా. వాళ్ళ మనవాడు వచ్చాడు కదా తరం, వాడికి ఎందుకు తెలీదు, బొట్లో పెట్టడం ఆచారం అనుకొని, ఓహో మా తాత పూజ చేసేటప్పుడు బొట్లో పెట్టేవాడు పిల్లిని, మా నాన్న చేసేటప్పుడు కూడా బొట్లో పెట్టేశాడు పిల్లిని, బొట్ట పెట్టి మూసేశాడు. అలా చెయ్యాలేమో అనుకోని వాళ్ళ వంశం వాళ్ళంతా ఎవరు పూజ చేస్తున్నా పిల్లిని బొట్లో పెట్టడం, పూజ పూర్తి చేయడం, ఈ విధంగా వచ్చినటువంటి అన్నమాట. ఏ విధంగా వస్తాయంటే ఒక టెండర్ వేయడానికి ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళినప్పుడు గవర్నమెంట్ టెండర్, రైవలరీస్, పోటీదారులు వెళ్తున్నప్పుడు వీడిని రానివ్వకూడదు, లేట్గా రానివ్వాలి, అప్పుడు టెండర్ వీడికి వస్తుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే డిప్లొమసీ ప్లే చేస్తాడు. ఒక కట్టెలు అమ్ముకోవడం, లేకపోతే ఒక కుర్రాడికి చిన్న కర్ర ఇచ్చో ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళరా అని పంపడం. పంపితే ఆ కట్టెలోని చూసి వీడు బయలుదేరేవాడు కాదు, కొంచెంసేపు ఆగడం, ఈ లోపల టెండర్ టైం అయిపోతుంది. ఈ విధంగా మూఢనమ్మకాలు అనేవి ఇలా తయారైనాయి అన్నమాట. ఒక విధవ స్త్రీ అని వీళ్ళు అంటున్నారు కదా, అసలు విచిత్రం ఏమిటంటే పార్వతీదేవియే దశమహా విద్యల్లో ధూమావతి అవతారాన్ని ఆమె విడోగా అవతరించింది. ఆమె ఆమెకి విడోకి పూజ చేయడం కూడా రాదు ఈ జనాలకి, ఎలా చేయాలో. పసుపు కుంకుమ ఎంతమంది మంత్రగాళ్ళం అంటారు కదా, మేము ధూమావతి పూజ చేస్తాం, మేము కామాఖ్య ఎలా చేస్తామని. ఒక్కళ్ళు కూడా ధూమావతికి కుంకుమ వేస్తారా ఎగరా వీళ్ళకి తెలియదు. అంటే మనకి అది అధర్మణ మీద పండితులం కాబట్టి, ఘనాపాటీలం కాబట్టి, ఒక బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో గురువుల దగ్గర పెరిగాం, భారతీ తీర్థ స్వామి శృంగేరి శిష్యులం కాబట్టి మనకు పద్ధతి ఉంటుంది. వీళ్ళంతా కూడా ఎలా అంటే ఈ కుంకుమ అనేది అమ్మవారికే వేస్తున్నాం. ఇక మహిళ బై బర్త్ కుంకుమతో పసుపుతో పుడుతుంది, అది వాళ్ళకి అర్హత అనమాట. కాబట్టి ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక విధవ స్త్రీ వచ్చినప్పుడు వెనక్కి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. శాస్త్రంలో ఏమని చెప్పబడి ఉందంటే స్త్రీ అనేటటువంటిది అమ్మవారు, సాక్షాత్తు పరమేశ్వరి. పురుషుడికి అంత సీన్ లేదు. అది ఎలా చెప్పబడింది, ఇప్పుడు అష్టమి నవమి ఎలాగైతే వచ్చిందో అష్టమి రోజున వెళ్ళకూడదు అన్నారు, నవమి రోజున వెళ్ళకూడదు. ఇప్పుడు నవమి రోజు అసలు వెళ్ళకూడదు అని అంటున్నారు, కానీ అష్టమి ఎందుకు వచ్చిందంటారు? అష్టమి రోజున వెళితే కష్టాలు కదా మరి. అష్టమి రోజున కష్టాలు, కృష్ణుడికి వచ్చిన కష్టాలు. చిన్న పాపం పసి వయసులో కృష్ణుడు పుట్టగానే ఒక 6వ రోజు 7వ రోజు పోతన వచ్చేస్తుంది. పోతన వచ్చి పాలు ఇవ్వడానికి ట్రై చేస్తే కృష్ణుడు చంపేశాడు దాన్ని. ఆ తర్వాత జస్ట్ ఒక 2-3 months పాకే వయసులో శకటాసురుడు బండి రూపంలో వచ్చేసి ఆయన. అంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు వచ్చినాయి కాబట్టి అది చూసి మనం చెబుతాం. ఇప్పుడు ఉదాహరణకి వాతావరణం చల్లగా అయిందనుకో, వర్షం వస్తుందా రాదా అని అంటాం మనం, శకునం. అంటే చల్లగా ఉంది, ఈరోజు వర్షం పడడానికి అవకాశం ఉంది అంటాం. అంటే అది పడుతుందో పడదో తర్వాత విషయం. సో వాతావరణ శాఖ, మనుషులే మనం వాతావరణ శాఖ అయిపోతాం. ఆ విధంగా అష్టమి అనేది ఎలాగొచ్చిందో, అసలు శాస్త్రంలో భార్య వదిలేసిన వాడు, భార్య చేత విసర్జన వదిలివేయబడిన వాడు, భార్య చనిపోయినటువంటి వాడు, వీడిని చూసి వెళ్ళకూడదు అనమాట. వాడు ఎదురొచ్చాడు అనుకోండి, వాడు ఎదురొస్తే భార్య చనిపోయిన వాడు కానీ, భార్య చేత వదలబడినటువంటి వాడు కానీ వస్తే, వాడొస్తే వెళ్ళకూడదు. ఎందుకనంటే ఆ శాస్త్రం అలా చెప్పింది. వీళ్ళు ఎలా చెప్పారు అంటే, భార్య చనిపోతే భర్త చనిపోయిన భార్య బ్రతకగలదు, ఎందుకంటే తన పనులు తాను చేసుకోగలదు, పిల్లల్ని పెంచుద్ది పాపం ఆడది. ఎప్పుడు మనం పిల్లుల్ని కుక్కల్ని కూడా చూడు, అవి మగ పిల్లలు పుట్టిన తర్వాత మగ కుక్క కానీ వదిలేసి వెళ్ళిపోతాయి, మగాళ్ళకి సంబంధం లేదు. ఈ ఆడపిల్ల పాపం తల్లి పెంచుద్ది కొంతకాలం, తల్లిదే బాధ్యత సృష్టిలో. అలాగే వివాహ వ్యవస్థ రాకముందు ఈ స్త్రీ కూడా ఎలా చేసేదంటే, అక్కడ మనం అంతా గుహల దగ్గర కొండల్లో ఉండేవాళ్ళం. వీళ్ళు అప్పుడు వివాహ వ్యవస్థ లేదు, అప్పుడు ఎవరితో వాళ్ళతో ఉండేవారు. అప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఏమైంది, మగవాడు వదిలేసి వెళ్ళిపోయేవాడు. ఈ స్త్రీదే బాధ్యత తల్లి. ఇది గమనించినటువంటి పెద్దలు, ముఖ్యంగా పరమేశ్వరుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వివాహ వ్యవస్థ ఏర్పాటు చేసిన శివుడు. సో ఆయన మంగోలియన్ల అమ్మాయి అయినటువంటి పార్వతిని, కాళీని, హిమాచల్ ప్రదేశ్కు చెందినటువంటి గౌరీ పార్వతి ఇద్దరు ఒకటే, గంగని, ఇలా
అది ఒక హిస్టరీ ఉంటుంది. నమామి కృష్ణ సుందరం అని చెప్పి పిఆర్ సర్కార్, ప్రభాత్ రంజన్ సర్కార్ గారు రాశారు, ఆనంద్ మార్గ ప్రపౌండరు. ఆ పుస్తకం చదివితే శివుడు భూమి మీదకి ఎలా వచ్చాడు, మూఢనమ్మకాలన్నీ ఎలా వచ్చినాయి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మగవాడి కోసం చెప్పబడినటువంటి దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలియక ఆడవాళ్ళు అని అనేస్తున్నారు అనమాట. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఆల్రెడీ రాసుందనేసి మీరు చెప్తున్నారు. అవును, అవునా? మరి అంటే రాసున్నది ఎందుకు ఇట్లా రివర్స్ లో అయిపోయింది? రివర్స్ లో అయిపోయిందంటే బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే సృష్టించి భూమిని మనుషుల్ని సృష్టించాడు. సృష్టించి డప్పు వేయమని పంపుతాడు క్రిందకి. ఏమని, ఓ మనుషుల్లారా మీరు 3 సార్లు స్నానం చేయండి, ఒక్కసారే తిండి తినండి అని డప్పు వేయమంటాడు. వీడేం చేశాడు, క్రిందకు వచ్చి మర్చిపోయి రివర్స్ చేశాడు. 3 సార్లు స్నానం చేయమని బ్రహ్మదేవుడు చెప్పి పంపితే 3 సార్లు తినండి, ఒక్కసారి స్నానం చేయమని చెప్పాడు వీడు మర్చిపోయి. అందువల్లనే మానవులు మనం అందరం కూడా ఒకసారి స్నానం చేసి 3 సార్లు భోజనాలు చేస్తాం అనమాట. ఆ విధంగా ఈ పొరపాట్ల వల్ల ఇలాగా మారుతూ ఉంటాయి అనమాట. ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఈ కట్టెలు ఉన్నాయి. కట్టెలు అనేటటువంటిది కుజుడు. ఈ కుజుడిని పాపగ్రహంగా మనం తీసుకుంటాం జ్యోతిష శాస్త్రంలో. ఆ తర్వాత విధవ స్త్రీ అవనియండి, విధవ పురుషుడు అవనియండి, ఇది ధూమావతి, దీనికి లింక్డ్ దేవత ధూమావతి, దానికి లింక్డ్ గ్రహము కేతువు పాపగ్రహము. తర్వాత మనకి ఈ యొక్క పిల్లి ఎవరు అని అంటే కేతు, రాహుకేతువులు అనమాట. అందువల్ల పాపగ్రహాలు కాబట్టి ఈ వీటిల రీత్యా జ్యోతిష శాస్త్ర పరంగా కూడా మనకి వీళ్ళు ఎదురొస్తే వెళ్ళొద్దు అని అందుకోసం చెప్పారనమాట. కానీ మనము అవతల వాళ్ళు పాపం ఆడదైనా మగవాడైనా మనం వెళ్ళేటప్పుడు వాళ్ళని చూసి మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం అనుకో, వాళ్ళు హర్ట్ అవుతారు కదా. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మూఢనమ్మకంగానే మనం పరిగణించి వాడు మగవాడైనా ఆడదైనా సరే వాళ్ళు ఎదురొచ్చినప్పుడు మనం అలాంటివి పట్టించుకోకుండా వెళ్ళిపోవచ్చు. అంతేగాని వెనక్కి తిరిగి వాళ్ళని పాపం ఇన్సల్ట్ చేసినట్టుగా వెనక్కి తిరిగి వచ్చి మంచినీళ్ళు తాగి వెళ్ళి ఇలాంటివన్నీ చేయకూడదు. అంటే మూఢనమ్మకాలు అనేటటువంటివి శాశ్వతంగా ఉండవు, మారిపోతాయి. ఇవన్నీ మూఢనమ్మకాలే. ఇంకొకటి ఏంటంటే అష్టమి రోజు ప్రయాణం చేయకూడదు అనేది కూడా మూఢనమ్మకమే, కానీ నవమి రోజు చేయకూడదు. నవమి రోజున మాత్రం శాస్త్రం, అది శాస్త్రం ప్రకారం చెప్పారు. ఓకే అండి, ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా. ఓకే, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వంశీ టీవీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.